ఇక ఇది ఇవాటి దిశ పేపర్కి సంబంధించిన వార్తలు. దాంతో పాటు ఇది కాదు నిన్న దిశ ఇది కాదు, ఇవాళ ఒక పెద్ద సెన్సేషనల్ వార్త ఉంది తెలుసా మీకు? ఏంటి? డంపింగ్ యార్డ్ పైన కౌశిక్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర మొదలైంది. అసలు ఎవరు చేసిరు సెన్సేషనల్ గా మారబోతా ఉంది. హుజురాబాద్ కు సంబంధించి నిన్న పాడి కౌశిక్ రెడ్డి, మీ అందరికి తెలుసు పాడి కౌశిక్ రెడ్డి తీరు. నిన్న ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నా, కౌశిక్ రెడ్డి ఈ మధ్యలో మంచిగా ఉంటాడు, జర సంసార లెక్క మారండి ఏందిరా అనుకుంటూనే ఉన్నా. నిజంగా మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒక వెనకట ఒక సామెత ఉంటుంది, కుక్కతోక వంకర కౌశిక్ రెడ్డి బుద్ధి కూడా గంతే అన్నట్టు. కుక్కతోకకు రాయి కడితే అది ఎంతసేపు ఉంటుంది? కట్టినంతసేపే ఉంటుంది. ఇగో ఈ కౌశిక్ రెడ్డి తీరు కూడా గట్లే ఉంది. నిన్న ఇక్కడ హుజురాబాద్కు సంబంధించి ఏదో వీడియోలు పంపినావా? హుజురాబాద్కు సంబంధించిన నిన్న కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించి ఇది స్కూటీలు ఎవరైతే వికలాంగులకు సంబంధించిన ఎలక్ట్రికల్ స్కూటీలు పంపిణీ చేస్తా అంటే అక్కడ ఏం మాట్లాడిండు ఇగో చూడండి ఒకసారి మీకు చూపిస్తా ఈ విషయం మీద. ఇగో కౌశిక్ వచ్చింది. కౌశిక్ కౌశిక్ ఎవరైతే వీడియో చూడండి ఏమంటా ఉన్నాడో, ఎవరైతే ఈయన ఉన్నాడో వాడు వార్డ్ మెంబర్ కూడా గెలవలేదట. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే, ఈమె ఒక మహిళా అధికారి, ఏదైతే వికలాంగులకు సంబంధించిన సంక్షేమం దానికి సంబంధించిన ఒక అధికారి, వాళ్ళ అమ్మ ఏజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ అధికారి కౌశిక్ వాళ్ళ అమ్మ ఏజ్ ఉంటుంది, ఆ అధికారి మహిళా అధికారి. ఆమె ముందట ఏమైనా తమాషాలు చేస్తున్నారా, ఇంకొక మాట మాట్లాడిన గలీజ్ మాట. వాడు వార్డ్ మెంబర్ కూడా పోటీ చేస్తే గెలవనోడు. మాట నేను అద్దు. అక్కడ చూడండి, అమ్మలాంటి వయసు, వాళ్ళ అమ్మ వయసు ఆమెది. ఒక మహిళా అధికారి జీల దమ్ముంటే వార్డు మెంబర్ పోటీ చేసి గెలవనట. వీడన్న మనిషి అగ్గాడితే ఏం మనిషి? ఇక మారవా నేను కౌశిక్ రెడ్డి? నువ్వు తిట్టి మాకే సిగ్గు అనిపిస్తా ఉన్నది ఊకే. నీకు ఎవరున్నారు ముందట ఏం లేదు, అది ఎంత నీచుడే. అసలు సిగ్గుందా ఈ బీఆర్ఎస్ పార్టీలో కన్నా కొంచెం అన్నా? గిలాంటి లుచ్చాన్ని తీసుకొచ్చి ఈ మాటలా మాట్లాడేది? గుద్దల దమ్ముంటే అని చెప్పి మాట్లాడుతుంది ఒక మహిళా అధికారి. ఆమె మహిళా ముందట మాట్లాడే మాటలు ఇవి. వీడు అంతకుముందు గవర్నర్ను కూడా ఒక ఫైల్ను కింద పెట్టుకోమని చెప్పి మాట్లాడిన నీచుడు. ఎట్లా వస్తారండి మీరు? ఈ నాయకులకు కూడా నాకు వీళ్ళ నాయకులు నాకు ఫోన్ చేస్తారు అన్న, గలీజ్గా నాకు అన్ని రికార్డులు ఉన్నాయి. చి నా ఇజ్జత్ పోతే నీ గురించి మాట్లాడితే గిరా అవా నువ్వు మాట్లాడేది? అదో ఆ పక్క పొంటలు కూడా గట్టే తయారయ్యారు. అగో కూడా పిచ్చ కొంట్లోడు అంట అండి ఈ పక్క పొంటే వేస్ట్ ఫెలో. వాడు ఏంటిది వాడు ఆ కౌశిక్? వాస్తవానికి పిచ్చకుంట్ల అనేది ఒక కులాన్ని కించపరుస్తా ఉన్నాడు. అసలు కేసు పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఈ మనవాడు ఎలక్షన్లో ఏం చెప్పిండన్న, ఆయన ఎలా కొడితేనే వచ్చినా అని చెప్పేసి మళ్ళీ ఆయన శంకర్లో జరిగినతో నాటకం ఇదంతా గిదావా మీరు చేసేది? అసలు అక్కడ ఏం జరిగింది ఏందనేది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు అక్కడ ఉన్నాడు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి కౌశిక్ రెడ్డి అట ఒక 3 hours కూర్చునే పెట్టిండట అక్కడ. అదే అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే విలువ అని చెప్పి. ఈ నీచుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు ఈ వేస్ట్ ఫెలో. అప్పుడు ఈటల రాజేందర్ మరి గుర్తురాలా ఎమ్మెల్యే ఉన్నప్పుడు? ప్రణవ్ బాబు లైవ్ లో ఉన్నారు. ప్రణవ్ గారు నమస్తే. నమస్కారం. ఏంది అసలు ఏం జరిగింది? మీరు
స్కూటీల పంపిణీ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అక్కడ ఒక మహిళా అధికారి కూడా ఉంది అక్కడ. అతనికి మేనర్స్ బేసికల్ ఏంటంటే మేనర్స్ అనేది లేదు. మహిళా అధికారుల ముందు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అతనికి కదా అలవాటే కదండి, ఇదంతా కొత్త కాదు కదా. మరి ఇంత దారుణంగా అసలు ప్రణవ్ బాబు గారు అక్కడ కొన్ని చైర్మన్, అక్కడ వికలాంగుల చైర్మన్ అతను ప్రోటోకాల్ అని చెప్పి 2 hours వెయిట్ చేసిండు. మోర్ దెన్ 2.5 hours 2 hours వెయిట్ చేయించి వికలాంగులు దాని డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు. అవును, కోర్కల్ నుంచి ఒక అతను 11 members ప్లస్ ఒక 12 members హార్డ్లీ. ఎంతసేపు పడుతుంది అంటే 10 minutes 15 minutes ప్రోగ్రామ్. వచ్చి చేసుకొని వెళ్ళిపోతే పాపం బాగుండు. కానీ అతనికి అవన్నీ పట్టదు కదా. ఎంతసేపు అతనికి షో పుట్టప్లు అవే కావాలి. ఇబ్బంది పెట్టిన వాళ్ళు పొద్దున్న లంచ్ కూడా చేయలే. 3 గంటలు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి అతనికి ఇవన్నీ తిట్టుళ్ళు, ఇవన్నీ నోరు పాడేసుకోవడాలు, బూతులు వాడు, ఇవన్నీ అలవాటే కదా. మహిళలు అవన్నీ నోరున్నా అతనికి పట్టింపుకుంటే మంచిగానే ఉండు. అంతే కదా, హుజరాబాద్ అంత అలవాటుకుంటున్నారు ప్రజలందరూ. మరి ఇంత చిల్లరగా, ఇంత దారుణంగా ఒక కులాన్ని కూడా కించపరుస్తున్నారు. వాస్తవానికి ఆ పిచ్చకుంట్లని కులం ఉంటది ఒకటి, ఆ పిచ్చకుంట్లని మాట్లాడుతా ఉన్నారు. అసలు వాస్తవానికి వీళ్ళ కేసు పెట్టాలా? అంతేనండి, అతను ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు బుద్ధి చెప్తారు అతనికి. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు దీంతో పాటుగా ఇప్పుడు మిమ్మల్ని కించపరిచిండు, దాంతో పాటు అక్కడ ఉన్న మహిళలు కూడా ఈయనకు కళ్ళకు కనిపించట్లేదు. గతంలో కూడా చాలా ఇట్లా మహిళల మీద తిట్టిండు. దాంతో పాటు ఒక కొత్త డ్రామాకు తెరలేపుతా ఉన్నాడు. ఇవాళ హుజరాబాద్ లో పాదయాత్ర కూడా పెట్టుకుంటా ఉన్నాడు కౌశిక్ రెడ్డి, ఏది డంపింగ్ యార్డ్ విషయంలో. ఎట్లా చూడొచ్చు దీన్ని? దొంగ నాటకాలండి. ఫస్ట్ థింగ్, నా దొంగ దీక్షలు ఇవన్నీ కేవలం అతను ఉనికి ప్రజల లోపల పోతుంది. దీన్ని ఇప్పుడు ఇట్లాంటివి ముందు పెట్టుకొని ప్రజలని దగ్గరికి నేను ఇక ఏదో కాపాడుతున్నా అనే ఒక పెద్ద సినిమా క్రియేట్ చేసి ఇప్పుడు ఈ పాదయాత్ర అని దీక్షలని అవన్నీ చేస్తున్నాడు. అసలు ఫస్ట్ థింగ్ అతను తెలియదు ఏంటంటే, అతను పేపర్ లో అతను ఇంతవరకు కమ్యూనికేషన్ లా అక్కడ డంప్ యార్డ్ అని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క పేపర్ లో లేదు. నేను జేఏసీ నాయకులకు కానీ అని నేను చాలా మందికి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పిన, అది నేను కూడా అక్కడ జేఏసీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, అది డంప్ యార్డ్ కాదు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. చాలా తేడా ఉంటది రెండింటికి. బట్ అయినా దాని గురించి మనం కరెక్ట్ తెలుసుకొని ప్రజలకు లేకపోతే ఒక ప్రాంతానికి అక్కడ ఎవరు వ్యాపారస్తులు ఏది ఉన్నా అక్కడ రైతులకు అందరికి ఈవెన్ యానిమల్స్ కి ఎవరికి హాని చేసే పని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు అని చెప్పి నేను 10 సార్లు చెప్పిన అక్కడ. సో ఖచ్చితంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అసలు ఏంది దాంట్లో అధికారులతో నేను మాట్లాడి తప్పకుండా దాన్ని షిఫ్ట్ చేయడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. బట్ వాట్ డంప్ యార్డ్ కి దానికి చాలా తేడా ఉంటది. అతను మాట్లాడే ప్రతి దాంట్లో డంప్ యార్డ్ అంటున్నాడు, కానీ ప్రతి పేపర్ కమ్యూనికేషన్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని ఉంది. తప్పుదో పట్టిస్తున్నాడు, ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సో ఇది చాలా ప్రజలకు కూడా తెలుసుకుంటారు ఫ్యాక్ట్ ఏందనేది. సో మేము ఇప్పుడు అతని కంటే ముందే మేము స్పందించినాం. మాకేమి అక్కడ పోయి ఇట్లా ప్రజల ముందు ఇట్లా షో పుట్ట రీల్స్ సోషల్ మీడియాలో పెట్టుడు మాకు అవసరం లేదు. పని కావాలి మనకి. ప్రజలకు ఏం కావాలండి? పని కావాలి, కోరుకున్నది జరగాలి. అధికారులతో మాట్లాడమని అధికారులతో మాట్లాడే దీక్ష చేస్తే అవుతుందా అండి? దొంగ దీక్షలన్నీ క్యారవాన్ పెట్టుకొని దొంగ దీక్షలు చేస్తే అవుతుందా? అందరికి తెలుసు అక్కడ చేసే నాయకులకే వాళ్ళనే పక్కదో పట్టించి అతను ఏదో హైజాక్ చేసి దీన్ని ఏదో అతనిగా దొరికింది నాకు, ఇక దీన్ని పట్టుకొని నేను పోతా అనే ఒక దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ నాటకాలు ఆడతాడు, పాదయాత్ర అంటాడు, పాదయాత్ర లేదు అలసిపోయినట్టు నాటకాలు ఆడతాడు, కళ్ళు తిరిగినట్టు నాటకాలు ఆడతాడు, కళ్ళు తిరిగినట్టు కింద పడతాడు, అట్లాంటివి కూడా చేస్తాడు. అయ్యో అని అందరికి సింపతి ఏమనంటే చావు నా శవం పై నుంచి దాటిన తర్వాతనే రావాలి. ఎందుకండి ఇవన్నీ మాటలు, సెంటిమెంట్ డైలాగులు దేనికి? శవాలు చావులు దేనికి? అధికారి దగ్గర పోయి వాట్ ఈజ్ వాట్ అని కనుక్కొని అసలు అది డంప్ యార్డ్ అని ఒక పేపర్ ఉందా నిరూపణ చేయమని చెప్పండి. దట్ ఈస్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఆ ప్రతిపాదనల టైంలో ఉన్నప్పుడు ఓకే, ఇక్కడ మనం ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మనం విచారించి దాన్ని మనం షిఫ్ట్ చేయాలి అనే ఆలోచనలే మనం ఉన్నాం.
ఎస్, అందరితో అదే మాట్లాడుతున్నాం. అధికారులకు, మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రికి కూడా మనం కలిసినాం జేఏసీలను తీసుకుపోయి. సో ఖచ్చితంగా దాని ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లాంట్ దాన్ని మళ్ళీ మూవ్ చేయాలా, ఎక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రతిపాదన గవర్నమెంట్ చాలా చోట్ల తీసుకుంటున్నారు. మీరైతే క్లారిటీ ఉన్నారు, డంపింగ్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకుపోయి వేరే వెరీ క్లియర్ అండి. ఫస్ట్ థింగ్ డంపింగ్ యార్డ్ కాదు, దట్ ఈస్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నుంచి మనం ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకుపోవడానికే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం అది తెలియాలి కదా ప్రజలకు ఎట్లాంటి హాని జరుగుతుంది ఏందని. అసలు ఏంది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ లో అసలు చెత్త ఎన్ని టన్, ఇప్పుడు కరీంనగర్, వరంగల్ నుంచి మొత్తం చెత్త తీసుకొస్తే హుజురాబాద్ సరిపోదండి, అతను తెలియదు ఆ ముచ్చట. ఆ డంపింగ్ యార్డ్ అక్కడ కరీంనగర్ లోనే పైలపై ఉన్నాయి. సో ఆ కరీంనగర్ మొత్తం చెత్త తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా అక్కడ మున్సిపాలిటీ అవన్నీ కూడా అసలు మన డిస్కషన్ ఇప్పుడు అది తగు కాదు కానీ, బట్ అదే ప్రాక్టికల్ కాదు. అందుకే డంప్ యార్డ్ కాదు అది, దట్ ఈస్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఆ ప్లాంట్ ని మనం షిఫ్ట్ చేయడానికే ఇక్కడ మన అందరం కృషి చేస్తున్నాం. మీరు ఒక మంచి మాట తీసుకుపోతున్నాం. మీరు ఒక మంచి మాట చెప్పారు. ఇవాళ కౌశిక్ రెడ్డి పాదయాత్ర పెట్టుకొని ఏదో సింపతి కోసమే దొంగ నాటకాలు చేస్తున్నారు అని చెప్పి, నాకు తెలిసి ఈ 2 రోజులలో ఏదో కళ్ళు తిరిగి ఎండ దెబ్బ తాకిన కింద పడబోతున్నాడు అని చెప్పి మళ్ళీ సింపతి గేమ్ క్రియేట్ చేస్తారేమో. 100% అతని సింపతి దాని గురించే. రాజకీయాలు లేవు అనుకుంటే రాజకీయం చేయబట్టే. ప్రజలకు తెలియదా అండి దొంగ నాటకాలు అసెంబ్లీలో చేసిన ప్రవర్తన, అతని కేసుల సిపి పైన అతను ఏవైతే ఫాల్స్ అలిగేషన్స్ పెట్టినా అవన్నీ బట్టబయలు అయిపోయినాయి. ఇవన్నీ చేసిండ్రు కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పుడు ఇదొకటి పెట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలి, నేను ఏదో కాపాడుతున్నా చేస్తున్నా అని. అసలు ఏం కాలే అక్కడ, అసలు అక్కడ ఎటువంటిది ఇంకే స్టార్ట్ కాలేదు, ఏం చేయలేదు. ఇతను దాన్ని రాజకీయం చేసుకుంటా పోతే ఎట్లా? ఇంతమంది ఉన్నారు, జేసీ నాయకులు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరిని కలుపుకునే కదా మనం పోయేది ముందుకి. ఇతను దానికి సెంటిమెంట్ ఒక ఏమంటారు ఒక ముందు ఓ పొరలాగా పెట్టి నేనే ఉన్నా దీన్ని నేనే చేస్తా. అతను ఏమనుకుంటుండే మీకు చెప్పే చివరిగా అతను ఏమనుకుంటుండో దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అది ఎట్లా దాని గురించి ఎటువంటిది లేదు, ఇప్పుడు నేను దీన్ని ఏదో చేస్తా ప్రజల మధ్యలో నేను పోతా నేనే ఆపినట్టు చేస్తా అనేది అనుకుంటున్నాను. పాపం అతనికి ప్రజలంత అమాయకులు కాదు, తెలిసిపోయింది. లాస్ట్ టైం ఓటేసిన తర్వాత ఇతని ప్రవర్తనలు, ఇతని చేష్టలు, ఇతను మాట్లాడే పద్ధతి, కులాలను, మహిళలను, వ్యాపారస్తులను ఎట్లయితే హింసిస్తున్నాడో, తిడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పినాం మేము. మరి ఏవే అతని దమ్ ఏమైందో తెలియదు. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ మాకే మెజారిటీ వచ్చినాయి. మన మున్సిపల్ ఎలక్షన్స్ లో హుజురాబాద్ అనేది సింగిల్ మెజారిటీగా మేమే గెలిచినాం. ఇక జమ్మికుంట అయినా అతను వాళ్ళ పార్టీ గెలవాలి, ఇండిపెండెంట్ తో ఫామ్ చేసుకున్నాడు. సో అతను తెలుసు అతను ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ఫస్ట్ అతను ఇవన్నీ కాదండి, అతని పార్టీ అతను ఫస్ట్ చక్క పెట్టుకోమని చెప్పండి. వాళ్ళ నాయకులే అతని పైన మీటింగ్లు పెట్టి రివోల్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ నాటకాలు చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.